మళ్ళీ ఒకసారి 2 సార్లు కాల్ చేసిన. కాల్ చేస్తే లేవట్టి మరి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటే అపాయింట్మెంట్ అవసరం లేదు, మీరు ఎప్పుడైనా రావచ్చు, కన్సల్టేషన్ కావచ్చు అని అంటే ఓకే మరి సార్ ఉన్నాడు, మరి ఒకసారి వెళ్ళి కలుద్దామని ఎప్పుడు ఏప్రిల్ వచ్చినాం. పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్ వచ్చినాం. ఏప్రిల్ వచ్చిన తర్వాత ఆ రోజు ఇక్కడ కూర్చున్న తర్వాత మీదికైనా ఒక 2-3-4 గంటలు క్లాస్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ చెప్పారు అఫ్రాక్షన్, డిస్ట్రాక్షన్, ప్రొడక్షన్ లోపాలు ఉంటే ఏమన్నా ఉంటే మనం సరి చేసుకోవాలి అని చెప్పారు. మీరు అన్నాక ఇన్న తర్వాత నాకు అర్థమైంది అంటే ఇక్కడ మనం ఎన్నట్టుకున్నా కానీ ఇక్కడ మనం పిల్లల్ని పొందవచ్చు. ఎంత లేట్ అని నేను అనుకున్నా కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఎప్పుడైనా కానీ నేను ఇక్కడికి వచ్చి వాడతాను డిసైడ్ అయిపోయాను ఆ రోజు. ఎందుకంటే నేను 7 సంవత్సరాల నుంచి కష్టపడతాను. 7 ఏళ్ళు అయింది పెళ్ళి. 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఒకసారి కూడా రాలా ప్రెగ్నెన్సీ, ఎక్కడ రాలా, మీకు ఎక్కడ రాలే, ఒక్క పర్సన్ రాలే. 7 ఏళ్ళ నుంచి కష్టపడ్డా. ఎప్పుడు అంటే మాది ఇక్కడ ధర్మపురి దగ్గర వెలువటూరు మండల్. ఇప్పుడు ముంబైలో ఉంటున్నారా? ముంబైలో ఉంటున్నాను. ధర్మపురి దగ్గర, తెలంగాణ. జాబ్ రీత్యా ముంబైలో ఉంటాను. అంటే అక్కడ ఉంటే ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. మీ ఆవిడ కూడా చేస్తుంది కదా, సుమలత, తిరుపతి, ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు ముంబైలో. అక్కడ ఉంటే అయితే చూసి అంత ఆ రోజు వచ్చి ఇక్కడ కన్సల్టేషన్ అయినాక మీరు చెప్పారు ఇట్లయితే మీరు అమ్మ నాన్న కావాలి, ఆ రోజు పుస్తకం సుతం ఇచ్చారు. చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మేము చూసి ఇక ఏప్రిల్ నుంచి ఇక మెడిసిన్ అంటే ఆ రోజు టెస్టులు చేసుకున్నాం. టెస్టులు చేసుకొని మళ్ళీ మీరు ఆ రోజు చెప్పారు. టెస్టులు చేసుకున్న తర్వాత 15 రోజులకు మీకు రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు కొరియర్ మందులు అక్కడికి పంపిస్తారు. ముంబై కాబట్టి మళ్ళీ మనం రాకోకుండా కొరియర్ పంపించేస్తాం, రిపోర్ట్స్ మందులు అని చెప్పారు. ఆ రోజు చెప్పిన తర్వాత సరే అని మేము ఆ రోజు బాంబే వెళ్ళిపోయాను. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే మీరు 15 రోజులకు మాకు కొరియర్లో మెడిసిన్ పంపించారు. మెడిసిన్ ఫస్ట్ 2 నెలల కోర్సు క్రిముల తర్వాత క్రిములు వాడిన తర్వాత మళ్ళీ 2 నెలలకు వచ్చి టీకాలను హార్మోన్స్ మెడిసిన్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే 4 నెలలు వాడిన తర్వాత మళ్ళీ మాకు వర్క్ ఉంది కాబట్టి మేము రాలేకపోయాను. కొంచెం గ్యాప్ వచ్చింది. మా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ 2 నెలలు లీవ్ వచ్చినాం. ఇక్కడ వెల్లటూరు వచ్చిన తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వాళ్ళు మళ్ళీ ఎక్కడికి పోవద్దని మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఆ రోజు వచ్చి మేము ట్యూబుల్ టెస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రిముల హార్మోన్స్ ట్యూబుల్ టెస్ట్ కౌంట్ పరీక్ష చేయించుకున్నారు. 2 నెలలు క్రిములకి అయిపోయింది, 2 నెలలు హార్మోన్లు వాడారు. తర్వాత ట్యూబుల్ టెస్ట్, ట్యూబులు ఏమన్నా అడ్డం పడినాయేమో, ప్రెగ్నెన్సీ రావట్లేదని ట్యూబులు సెలైన్ తో క్లీన్ చేశారు. పుట్టు లేదు, కోత లేదు, నొప్పి లేదు. జస్ట్ సింపుల్ ప్రొసీజర్, ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. పుట్టు కోత లేదు, నొప్పి లేదు, అలా చేసాం. మీకేమో కౌంట్ టెస్ట్ చేసాం. ఈ 4 నెలల్లో ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది కౌంట్ అండ్ టెస్ట్ చేసాం. మాకు వచ్చినప్పుడు 7 మిలియన్లు ఉంది, మీరు తర్వాత వచ్చేటప్పటికి 26 మిలియన్లకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగింది, కౌంట్ పెరిగింది. సరే న్యాచురల్గా ట్రై చేయండి ఇంకొక నెల అని చెప్పి పంపించాం. 2 బాగానే ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి అన్నాం. ఈ లోపల వచ్చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇట్లా 7 సంవత్సరాల నుంచి గాడ్ బ్లెస్ యూ. ఎన్ని సంవత్సరాల నుంచో శ్రమ పడ్డారు మీరు పాపం. ఇప్పటికి దాదాపు 6-7 ఏళ్ళ నుంచి కష్టపడుతున్న ఫలితము ఒక 6 నెలల కోర్సులో వచ్చేసింది. మందులు ఖాళీ మందులే వాడిని 6 నెలలే. అవును, సంవత్సరం అంటే మా అత్త వస్తుండే వచ్చు కానీ మాకు అక్కడ పని ఉన్నది కాబట్టి మేము రాలేకపోయాను. అదే మధ్యలో పర్లేదు అంటే నేను అనుకున్నా ఎప్పటికున్నా నాకైతే ఇక్కడికి వస్తేనే నాకు ఎప్పటికైనా కన్ఫర్మ్ అయితేనే ఆ రోజు డిసైడ్ అయ్యాను. మీరు 3 చెప్పారు నాకు, ఆపరేషన్, డిస్ట్రాక్షన్, ప్రొడక్షన్ ఉన్నా కానీ మనం ఇక్కడ చేసుకోవచ్చు. అంటే స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్తే మనకు ఏ లోపం ఉన్నా కానీ మనకు ఆ రోజు సరే అవుతుందని మీరు అది చెప్పారు. అందుకే కౌంట్ లో తక్కువ 7 మిలియన్లే. అమ్మాయికేమో ఇర్రెగ్యులర్ సైకిల్స్ 2 నెలలకు 3 నెలలకు కూడా నెలలు రావు. ఆవిడకేమో పీసీఓడి, మీదేమో లో కౌంట్. ఈ 2 కూడా సరే అవుతాయి. క్రిములను తొలగించుకుని హార్మోన్లు సరి చేసుకుంటే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది. పీసీఓడికి ఆపరేషన్ అక్కర్లేదు, కౌంట్ తక్కువ ఉంటే ఐవీఎఫ్ అక్కర్లేదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాము. అదే నిజమైంది. ఇవాళ మీరు అక్కడ టెస్ట్ చేయించుకోమన్నాను, అక్కడే బీటా ఈసీజీ టెస్ట్ చేసుకున్నారు. 1,71,000 వచ్చేసింది. 5 దాటితే ప్రెగ్నెన్సీ 1,71,000 వచ్చేసింది. అంటే పక్కాగా ప్రెగ్నెన్సీ. అలాగే స్కానింగ్ కూడా తీయించుకోమని అక్కడే బొంబాయే కాబట్టి దగ్గరలో అక్కడ స్కానింగ్ కూడా తీయించేసుకోండి అంటే అక్కడే స్కానింగ్ తీయించారు. వాళ్ళు ఏమని ఇచ్చారు,
సింగిల్ లైవ్ ఇట్రాయిట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ 7 వీక్స్ అని ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. ఫైబ్రాయిడ్ కూడా ఉంది మీకు ఇంతకుముందు అమ్మాయికి, ఆ ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, ఇంకా కూడా ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది. ఇక ఫైబ్రాయిడ్ అక్కడే ఉందని ఇచ్చారు. అలాగే 7 వారాల ప్రెగ్నెన్సీ ఉందని ఇచ్చారు. మనం ముందే చెప్పాం ఈ ఫైబ్రాయిడ్లు కానీ వీటికి కానీ మనం ఆపరేషన్ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, సింపుల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అక్కర్లేదు, మందుల ద్వారానే ఫైబ్రాయిడ్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పాము. అదే ఇవాళ నిరూపణ అయింది. ఈ స్కానింగ్లో కూడా అదే వచ్చింది. సో ఇదిగో అక్కడ కూడా ఫైబ్రాయిడ్ ఉంది, బిడ్డ ఉంది, గడ్డ ఉన్న బిడ్డ వస్తుంది, ఇబ్బంది లేదు మనకి అని చెప్పాము మనం. అట్లా సరి చేసాం వాటిని. సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు. పీసీఓడీలు ఉన్నా, అలాగే లో కౌంట్ ఉన్నా 7 మిలియన్లే, కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ తెచ్చుకోవచ్చు సార్. మనకు కొంచెం మనం లేట్ కావచ్చు కానీ కంపల్సరీ ఇక్కడ పొందవచ్చు. లేట్ అయినా కానీ మనకు పొందే అవకాశం ఇక్కడ బాగున్నది కాబట్టి నేను ఆ రోజు అనుకున్నాను. నేను ఆ రోజు మీరు చెప్పేటప్పుడే నేను అనుకున్నాను ఇక్కడ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కానీ ఇక్కడ మనకు సక్సెస్ అయితే కానీ ఇక్కడ మేము ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు లో కౌంట్ నీకు మెడిసిన్ ఇస్తాం, ఆమెకి ఇవ్వం, ఇప్పుడు నీకు సరైన తర్వాత నీకు ఇస్తాం, ఆమె ఇద్దరు టెస్ట్ చేస్తాం అంటారు. అంటే నేను అనుకున్నా ఇది అంతే కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ అంటే ఉన్నది సార్. ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి ఒకటేసారి ఇస్తారు, ఇద్దరు ప్రాబ్లం ఒకటేసారి క్లియర్ అయిపోతుంది. అంతే అంతే. కాబట్టి మనకి ఇద్దరికి ఒకటేసారి సక్సెస్ అయితే నేను అప్పుడే అనుకున్నా గట్లా సార్. భర్తకి చేస్తే భార్యకి చూడరు, భార్యకి చేస్తే భర్తకు చూడరు, ఒకరికే మందులు ఇస్తూ ఉంటారు, అలా ఫలితం రాదు. ఇద్దరు భార్యాభర్తలు అన్న వాళ్ళు ఇద్దరు 2 అర్ధ భాగాలు, ఈ 2 అర్ధ భాగాలు కలిస్తేనే ఒక ఫుల్ బిడ్డ. ఎక్కడికైనా క్రీములు అనేది చెప్పరు, మనకు ఏదని చెప్పరు. కానీ మనకు నీ కౌంట్ తక్కువ ఉన్నది, నువ్వు టెస్ట్ చేసుకున్న తర్వాత నీకు కౌంట్ పెరిగిన తర్వాత మళ్ళీ రా అని అంటారు. అంతే తప్ప మరి ఈమెకు చూడరు, మరి ఈమెకు ట్యూబుల్ టెస్ట్ చేయరు, ఏది టెస్ట్ చేయరు. కానీ ఒక్కరికి టెస్ట్ చేసి మీరు తర్వాత మనకు మెడిసిన్ రాసిస్తే పంపిస్తారు. నేను అప్పుడే అనుకున్నాను మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఇద్దరికి టెస్ట్ చేసి ఇద్దరికి సేమ్ మెడిసిన్ ఇస్తారు కాబట్టి మనకి ఇక్కడ ఎప్పటికున్నా సక్సెస్ అయ్యేదని నేను అనుకున్నాను. దేవుని దేవాల లక్ష్మీదేవి నేను నమ్ముతా సార్, ఇక్కడ దుర్గమ్మతని నమ్ముతాం. అనుకున్నట్టు మాకు 6 నెలల కన్ఫర్మ్ అయిపోయింది. మనం ఫస్ట్ క్రిములకు వాడిచ్చాము, ఇద్దరిలో నుంచి క్రిములు తొలగించాం. మీకు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా అడ్డం పడతాయి అని చెప్పి ఆ శనిగాడు అనే క్రిములు తొలగించాలన్నా తొలగించాను. సేమ్ మెడిసిన్ ఇచ్చాము 2 నెలలు ఇద్దరికి. తర్వాత హార్మోన్లకు సంబంధించి మీ మెడిసిన్ మీకు, ఆవిడ మెడిసిన్ ఆవిడకి, ఇద్దరికి హార్మోన్లో లోపాలను సరిచేయడానికి మందులు ఇచ్చాము. అది అయిపోయిన తర్వాత క్రిములు హార్మోన్లు తొలగిన తర్వాత అడ్లు ఉంటాయి, ట్యూబుల్లో బ్లాకులు ఉండొచ్చు, వాటిని సెలైన్తో క్లీన్ చేసుకోవాలి. ఆ ట్యూబుల్ లోపల ఉన్న మడ్డి మశానాన్ని క్లీన్ చేయాలని చెప్పి క్లీన్ చేసాం. తర్వాత మీకేమో కౌంట్ ఇంప్రూవ్ అయిందా లేదా అని చెక్ చేసి కౌంట్ ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఆల్రెడీ 7 మిలియన్స్ 26 మిలియన్స్ వచ్చింది. మొటిలిటీ మార్ఫాలజీ ఇంకా ఇంప్రూవ్ అవడానికి మంచి మందులు పంపించాం. ఇవి వాడుతుండగానే ప్రెగ్నెంట్ అయ్యాం. ఒక స్టెప్ వారికి వెళ్ళాం మనం, సీక్వెన్స్ గా పద్ధతి. అదంతా మీకు 2-3 గంటలు కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా వెళ్తాను, ఒక్కో స్టెప్ వెళ్తాను, మీరు రాగలిగితే బొంబాయి నుంచి రావచ్చు, లేకపోతే కొరియర్ పెట్టించుకోండి, రావాల్సిన అవసరం కూడా లేదు, కొరియర్ పెడతాం మందులు అని కూడా చెప్పాను. ఇవాళ అదే నిజమైంది. టక్కని మనకి ప్రెగ్నెన్సీ అందుకుంది. ట్యూబుల్ క్లీన్ అవ్వగానే మనకు ప్రెగ్నెన్సీ అందుకుంది. ఇన్నాళ్ళు ఎవరు ఎక్కడ చేయలేదు, కాముగా మందులు ఇవ్వడం అంతే. ముసలోని కానీ దాన్ని పట్టించుకునే లేదు. మళ్ళీ అవి పెరిగేది ఎప్పుడు మనం కన్ఫర్మ్ అయ్యేది ఎప్పుడు అంటే ఇక్కడ ఇద్దరికి ఇస్తారు కాబట్టి ఇద్దరు ప్రాబ్లం ఒకటే పారి సాల్వ్ అయితే ఒకటే పారి మనకు సక్సెస్ అయిపోద్ది. ఇద్దరు కలిస్తేనే కదా, అందుకోసం మన ఇద్దరికి సెట్ చేస్తాం. ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, 7 వారాలని వచ్చేసింది. ఇక నిలుపుకోవడానికి సంబంధించిన మందులు మనం 5 నెలల వరకు ఇస్తాం. 3 నెలలేమో అబార్షన్లు అవ్వకోకుండా, ఇంకో 2 నెలలేమో అవకరాలు రాకోకుండా, మొత్తం 5 నెలల వరకు మనం కోర్సు ఇస్తాం. ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు. ఈ 5 నెలల వరకు ఏంటంటే ఇప్పుడు 1 నెల 2 నెలలకు తీసుకెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు కావాలంటే కొరియర్లు కూడా పెట్టించుకోవచ్చు. మీరు ఎప్పటికప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోనూ బ్లడ్ టెస్ట్ సెంటర్లోకి వెళ్ళి మేము అడిగిన టెస్టులు అక్కడ చేయించి ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెట్టాలి. ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని మీ ఆవిడ సమస్యలు ఏమైనా ఉంటే అడిగి మేము దాన్ని బట్టి మందులు ఇస్తాం. సరేనా? మీరు ఒక 2 నెలలకు తీసుకెళ్ళిపోండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చేనే తీసుకెళ్ళొచ్చు. మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీయాలి 2 నెలల తర్వాత. ప్రస్తుతానికి ఇప్పుడు ఇది సరిపోద్ది. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ స్కానింగ్ తీసుకొస్తే దాన్ని బట్టి ఎదుగుదలను బట్టి మళ్ళీ మందులు ఇస్తాం. కొరియర్ పెట్టి పంపిస్తాం. ఆ తర్వాత 2 నెలలు మీరు స్కాన్ తీయించి మాకు పెట్టండి, నేను దాన్ని బట్టి పంపిస్తాను. సరేనా? అట్లాగే మీకేమో సిద్దిపేట, మీరు ఏదన్నారో ధర్మపూరి దగ్గర, కానీ జాబ్ రీత్యా చాలా దూరంలో ఉన్నారు కాబట్టి
మీకు ఆ రకమైన సదుపాయం కూడా ఇస్తాం. ఓకే సార్. మీరు ఎప్పటికప్పుడు మాకు టచ్లో ఉండండి. మన టెలికాలర్ నెంబర్లు ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి కదా మీకు, ఈ 3 నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్లతో మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు. ఓకే సార్. ఈ నెంబర్లతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు టచ్లోనే ఉంటారు, ఇంక్లూడింగ్ సండే. సండే కూడా అందుబాటులోనే ఉంటారు. వాళ్ళు కాల్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నా ద్వారా నాకు చెప్పి నా ద్వారా మీకు మెసేజ్ అందిస్తారు వాళ్ళు. ఓకే, ఈ మందులు రాశాను ఈ నిలబెట్టడానికి. ఈ కొన్ని వారం చేసుకునే ఇంజక్షన్లు ఉంటాయి, కొన్ని నెలవారీ చేసుకునే ఇంజక్షన్లు ఉంటాయి, కొన్ని బిల్లలు ఉంటాయి. ఎలా వాడాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా వాళ్ళు. దాని ప్రకారం వాడుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటేనేమో 2 నెలలకు తీసుకెళ్ళండి, లేకపోతే 1 నెలకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ మంత్ అప్పుడు చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. ఓకే, రైట్.